హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ నెల 28, 2025 అనగా శనివారం. శనివారం ఈరోజు ముఖ్యాంశాలు ఏంటంటే, మన మార్కెట్ యార్డ్లోకి వచ్చారు చూస్తున్నారు కదా, స్టాకులు ఎట్లా అయిపోతున్నాయి. ఏసీల నుంచి యార్డ్ డెలివరీలు తీసుకొస్తున్నారే కానీ ఏవి అమ్ముడుపోవట్లేదు. ఎందుకంటే గిట్టుబాటు అయిన ధరలు లేక అమ్ముకోవట్లేదు చాలామంది అయితే. వీరేంద్ర బాబు శనివారం కూడా మమ్మల్ని ఉంచడం మాకు వీడియోలు పెట్టి దొబ్బుతాడని మీరు కొందరైతే అనుకోవచ్చేమో కానీ ఈ వారం రోజులు కొంతమంది ఖాళీ లేక వీడియోలు చూడలేరు. అదిగాక ఈరోజు చెప్పి ధరలు కాదన్న మార్కెట్ విషయాలు. చాలామంది ఇప్పటికీ అన్న ధరలు వస్తాయా, ఎక్స్పోర్ట్ వచ్చిద్దా, రేట్లు పెరుగుతాయా, మార్కెట్ పరిస్థితి ఏందన్నా అని అడుగుతూ ఉన్నారు. అన్న మార్కెట్ రేటు పెరిగిద్దా లేదా అనేది అయితే చెప్పలేము, కానీ మాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మేము చెప్పగలం. కొంతమంది కన్సల్ట్ చేశాను, అన్న పరిస్థితి వివరాలు ఏంది అడిగాను, అవైతే మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఈ సరుకు అమ్మాలా వద్దని మీకు వీడియో పెడుతున్నారు చూస్తున్నారు కదా. రోజు ఏసీలు అంటే కూడా బాగానే అమ్ముకుంటున్నారు అమ్మేవాళ్ళు. ఎవరికి తెలుసు రేపు పొద్దున్న రేటు గురించి అన్న ఈరోజు మాకు డబ్బులు అవసరం అమ్ముకుంటున్నామని చాలామంది అమ్ముకుంటున్నారు. అడిగా చాలా మందిని అయితే మాత్రం రేటు గురించి రేపు రేటు గురించి ఎవరు నమ్ముతారా అన్న అన్నారు వాళ్ళు. మంచిదే, అది కూడా ఎక్స్పెక్టేషన్ మంచిదని. కాకపోతే మిమ్మల్ని అమ్ముకోమని ఎవరు చెప్పరు, అలానే ఉంచండి రేటు వచ్చిందని ఎవరు చెప్పరు. ఎందుకంటే అమ్ముకోమని చెప్పినా రేపు పొద్దున్న రేటు వస్తే నువ్వు అమ్ముకోమన్నావు అబ్బాయి, మేము అమ్ముకున్నాం, ఇప్పుడు రేటు వచ్చింది, మమ్మల్ని ఏం చేయమని అంటారు. ఒకవేళ ఉంచండి రేటు వచ్చిందని చెప్పానా, మీరు ఉంచినాక రేట్ డౌన్ అయిపోతుంది అనుకో మళ్ళీ మమ్మల్ని అంటారు. అందుకని మేము అమ్ముకోమని ఉంచమని ఏమీ చెప్పట్లేదు కదా, మీరు చూసి తెలుసుకోండి. ఎందుకంటే స్టాకులు 3 కోట్లు దాదాపుగా, అంటే ఇప్పుడు రోజుకి 40,000 అమ్ముడుపోతున్నాయి. రోజుకి 40,000 అంటే యాడ్ తీసి 3 వారాలు అయింది. 5 రోజులు 3 5 15 రోజులు 15 నాళ్ళు అంటే 1,50,000 అమ్ముడుపోయింది ఇప్పటికి. లక్ష అయ్యింది దాదాపుగా. ఒక 4-5 లక్షలు అమ్ముడుపోయింది. 4-5 లక్షలు అమ్ముడుపోతే ఇందులో నాన్ ఏసీ సరుకు కూడా చాలా వస్తుందిగా, కళ్ళల్లో దాచుకున్న సరుకు ఏదేమైనా అది ఇది కలిపి ఒక 4-5 లక్షల వరకు అమ్ముడుపోయింది అన్న ఈ 3 వారాలు 15 రోజుల్లోనైతే మాత్రం. ఏదైనా కానీ చూడండి, స్టాకులు ఎట్లా ఉంటాయి, మనకి గిట్టుబాటు ధరలు లేక మరీ తక్కువలో అడుగుతున్నారు. ఏమనంటే ఆర్డర్ లేదంటున్నారు. ఆర్డరు అదే రేటు తక్కువలో దొరికితే ఆర్డర్ ఉంది. అలానే వాళ్ళు తప్పుగా అనలేదు, చెప్తున్నాం. సిచ్యువేషన్ ఏంటంటే 10,000 రూపాయలు 34లు సూపర్ 10 ఇలాంటివి ఏమైనా 10,000 రూపాయలు చెప్తే ఆ రేట్లో మాకు ఆర్డర్ లేదంటున్నారు. ఆ 10,000 వాల్యూ చేసిన ఖాళీ 7,000 8,000 చెప్పండి, ఎత్తుకుపోతారా, ఫుల్ ఆర్డర్ ఉంది. అట్లాగా ఉంది మార్కెట్. అలానే ఎక్స్పోర్ట్ వాళ్ళు తప్పు పట్టట్లేదు, అలా అని రైతులు కాదు. రైతులకి దరిద్రం అంతే, దానికి ఏం చేయలేము. వాళ్ళ తలరాత అటు రాసి పెట్టి ఉంది. వాళ్ళ కూడా వాళ్ళు తినే హక్కు లేనట్టు పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఏదైనా కానీ ఏదైనా మార్కెట్ విషయానికి వచ్చేసరికైతే ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే ఆగస్టులో రేటు వచ్చిద్దని కొందరు అంటున్నారు. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, అబ్బా ఏంది ఆగస్టులో రేటు వచ్చిద్దంట, ఎంత నిజమని కొందరు అంటున్నారు. ఎవరన్నారన్నా నేను అడిగే అని కొంతమందిని ఎంక్వైరీ చేస్తే కొందరు ఏమంటున్నారంటే ఆగస్టు వచ్చేసరికి అబ్బాయి తేజాలు 10,000కి పడిపోయింది అంటున్నారు. ఏదేంటండి అలా అంటున్నారు మరీ దారుణంగానే అంటే ఆయన అన్నాడు, లేదబ్బాయి ఎక్స్పోర్ట్ వాళ్ళు అయితే అనుకుంటే విన్నాం మేము, 10,000 పడిపోయింది మార్కెట్ అని అంటున్నారు. అది నిజమేనంటే నిజం అబద్ధమో, వాళ్ళు పెద్ద పార్టీ వాళ్ళు మరి అది ఎంతవరకు నిజం ఎవరు చెప్పగలరని అంటున్నాడు. దాన్ని బట్టి ఆలోచించా. ఏంటంటే విస్తీర్ణత ఎక్కువగానే ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు పంట ఎక్కువ వేశారు అనుకో, ఈ స్టాకులు ఇలాగే ఉన్నాయనుకో, స్టాకులు ఇలాగే ఉండి పంట వేస్తే అప్పుడు పడిపోవచ్చు. అది చెప్పలేము, అది వాస్తవం జరగవచ్చు అలా. ఎందుకంటే విస్తీర్ణత అలానే ఎవరు ఏకని ఉండలేరు. ఒకరు వేసినా ఈ పంట కాదు ఇంకే పంట వేద్దాము, మిర్చి తప్పదు మనకి ఇంకేదారిందని కొందరైతే తప్పక వేస్తారు. కొందరైతే ఎవరైనా ఏకన్నా ఉండలేరు మిర్చి పంట. దాన్ని బట్టి అయితే మాత్రం మిర్చి విస్తీర్ణత మళ్ళీ పెరిగితే మళ్ళీ స్టాకులు ఎంతే ఉంటే రేట్ అయితే ఇంకా పడిపోవచ్చు అన్నట్టు కూడా అంటున్నారు. అలాగని నేను ఏది క్లారిటీగా మిమ్మల్ని ముక్కుసూటిగా ఏం చెప్పట్లేదు. ఆలోచించుకోండి, తెలుసుకోండి ఏ విషయమైనా కానీ. ఇప్పుడు నెంబర్ 5 మన పక్కోట్లో అనేది 14,000 అడిగితే రైతు ఇంకా అమ్మని అంటున్నాడు. ఆయన ఏందో రేపు పొద్దున్న ఇంకా అది తగ్గిద్దో పెరిగిద్దో చెప్పలేం. కాకపోతే నెంబర్ 5 341 డీలక్షలకి రేట్ ఉందండి వాస్తవంగా. ఎందుకంటే కౌంటర్ సేల్ వాళ్ళు విడివిడిగా 30-20 బస్తాల వాళ్ళు అయితే మాత్రం 14-14.5 దాకా కూడా కొంటున్నారు. చూస్తున్నాం అన్నమాట. 14,000 దాకా కూడా నేను చూశాను కొంటున్నారు. నెంబర్ 5 341 డీలక్స్ అయితే. నెక్స్ట్ అలాగే సూపర్ 10 డీలక్స్ కూడా 13,000 దాకా కొంటున్నారు. అంతే ఈ 3 రకాలు కొనేవాళ్ళు పార్టీ వాళ్ళు అయితే కాదు. ఈ చిల్లర వాళ్ళు కౌంటర్ సేల్కి లేదా ఏదో రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్, తెలంగాణ ఇలాంటి వాళ్ళు వస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఒక 40-50 బస్తాలు కొనుక్కొని పోతుంటారు. ఆ ఒక్కలాట పడిందా నేనేం చేస్తాను నాకు చెప్తారు. ఎవరో ఒకరు ఎక్కువ రేట్ వేశారు. సరనెల్లి ఆడకెళ్ళి ఒక వీడియో చేస్తా, 13,000 వేశారు సూపర్ 10, ఈ తేజ్ ఇవి 14,000 వేశారు, నెంబర్ 5 పెడతాను. అందరూ అబ్బో మావా రేటు పోతాయి అనుకుంటారు. అలా ఎందుకు పోతాయి చెప్పండి? క్వాలిటీ బాగుంది నిజమే, కానీ ఆయన తిరిగే దగ్గర స్టార్టింగ్లో ఆయన దొరికాయి ఆ మంచి కాయలు. ఆయన వచ్చి 2 దాకా రాలేదన్నమాట. అట్లాగా అనుకోకుండా ఏడవ చోట ఎక్కువ రేటు జరుగుతుంది, కానీ అంతగా ఏం జరగట్లే.
పోయిన వారంలో 14,000 జరిగే తేజాలు ఇప్పుడేమో 13,000, 13,200కి పడిపోయింది. ఒకసారి మార్కెట్ రూ. 1000 డౌన్ అయిపోయింది. చెప్పలేమన్న మార్కెట్ ఎప్పుడు ఎట్లా ఉండుద్దో ఏది కూడాను. ఒక పక్క చైనాకి వరదలొచ్చి వాళ్ళు కొట్టుకుపోతున్నారు. చైనా ఎక్స్‌పోర్ట్‌లు అయితే మాత్రం మరి చాలా వరకు అదంతా క్లియరయ్యే వరకు రాదు. ఇంత తొందరగా రాదమ్మా అని అంటున్నారు. మామూలుగా అయితే ఆగస్టులో చైనా ఎక్స్‌పోర్ట్ వస్తదేమో అని అనుకున్నారు. ఇప్పుడు ఈ వరదలు ఇవన్నీ లెక్కేసుకుంటే ఆగస్టులో కూడా వచ్చిద్దని గ్యారంటీ లేదు. ఇంకా మార్కెట్ పరిస్థితి అంతా రైతులకి ఈ ఏడాది గొల్లే అని అంటున్నారు. అంటే ఒక మాట చెప్తున్నాను, 90% రైతుల కన్నా పార్టీ వాళ్ళు ఎక్కువున్నారు. ఎట్లా అంటే రైతే ఆయన సరుకు అమ్ముకొని, పక్కాయన సరుకు కొనుక్కొని ఏసీలో పెట్టుకొని దెబ్బయిపోయారు అట్లాగా. ప ఆయన సరుకు అమ్మేసుకున్నాడు. అదే డబ్బులు ఎవరికిస్తే దెబ్బని పక్కాయన సరుకు కొనుక్కొని ఇదైపోయారు. అంతెందుకండి ఇక్కడట నేను చెప్తున్నాను సూపర్ టెన్‌లు 10,000 జరుగుతున్నాయి. బెస్ట్‌లు 10,000-11,000 అనేసరికి అక్కడ ఒక ఆయనేమో 11,000 అన్నాడు కదని 10,000 కొనుక్కొస్తున్నాడు ఏసీలో. ఏసీలు ఈడకొచ్చేసరికి 9,000కి అడుగుతున్నారయి. ఏం చేస్తాడాయన? ఎవరికి చెప్పుకోవాలి? మొన్న కలిసి నాకైతే బాధపడుతున్నా. "అబ్బా! నీ వీడియోలు చూస్తున్నాం అబ్బాయి. నీ ఏసీల కాడికెళ్తే నీ వీడియోలే మాకు చూపిస్తున్నారు. నువ్వు 10,000, 11,000 అంటున్నావంట కదా!" బాబాయ్ ఆ క్వాలిటీకి, ఈ క్వాలిటీకి తేడా ఉంది. కాయలు చూపించిన. అవే ఈ కాయలు కూడా అట్లాంటి కాయలని మాకు అంటున్నారయ్యా. ఏం చేస్తాము చూడయ్యా నన్ను. చూడండి నేనేం చేస్తాను బాబాయ్ ఇక్కడ జరుగుతున్న రేటు చెప్తాను. ఇదిగో చూడు రా అని చెప్పి ఓ దగ్గరికి తీసుకెళ్ళి చూపించా. ఆడ 11,000 ఏశారు. 11,500 పక్కోట్లు ఏశారు చూపించాను. ఈ క్వాలిటీకి, ఆ క్వాలిటీకి తేడా ఉంది. మీరు ఏ క్వాలిటీ పట్టుకొని రైతుకి అమ్మారంటే ఆయనైతే బాధపడుతున్నాడు. అట్లాగా కొంతమందికి రాసి పెట్టి ఉండిద్ది ఏదైనా గాని. చాలామంది నా వీడియోస్ చూస్తారు గానీ ఈడేంద్ర బాబు సోది నస అని కొంతమంది అనుకుంటున్నారన్న. ఇక్కడ జరుగుతుంది చెప్తాను. మార్కెట్ యార్డ్ అంటే ఆసియా ఖండంలో అతి పెద్ద మార్కెట్ యార్డు. ఎటు నుండి ఎటు ఎవరు పెరిగేవాళ్ళున్నారు, తగ్గేవాళ్ళున్నారు. కానీ ఈ 2 ఏళ్లలో అందరూ తగ్గిపోయేవాళ్ళు గానీ పైకి వచ్చేవారు ఎవ్వరు కనబడలేదండి. ఏం చేస్తాం అట్లా అయిపోయిందనమాట. కమిషన్‌దారుడు ఏం చేయలేడనమాట. అటు ఎక్స్‌పోర్ట్ వాళ్ళకి సమాధానం చెప్పలేక, అటు రైతుకి సమాధానం చెప్పలేక, రైతుని అమ్ముకోమని చెప్పలేడు, అతన్ని ఏసుకోమని చెప్పలేడు. అట్లా అయిపోయింది పరిస్థితి. అందుకని మధ్య రకాన బడి జనాలు అతలాకుతమవుతున్నారు. రేట్ల పరిస్థితి అర్థం కాక మార్కెట్ యార్డ్‌లోను. తాలిగాయలు 3,000, 2,500 అయిందండి మరీ దారుణంగా కాకపోతే. సీడు రకాలు 2,000-3,000, 4,000లో తాళ్ళు దొరుకుతున్నాయి. కారప్పొడి వాళ్ళకి ఇలాంటోళ్ళు ఆచి మసాలని, ప్రియా అని, ఈ పచ్చడ్లు ఇలాంటోళ్ళందరికీ కూడా అరుదైన, సులువైన ధరల్లో దొరుకుతున్నాయి వాళ్ళకి మిర్చి. కారణం వాళ్ళది కాదు. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్‌లు, ఆర్డర్‌లు ఇవన్నీ లేక పరిస్థితులు బట్టి ఇలా అయిపోయిందండి. దానికి ఎవరము ఏమి చేసే పరిస్థితిలో లేమైతే. అంతెందుకు ప్రతి ఏడాది మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయంగానే దాదాపుగా నెల, 2 నెలలు బిజీ పనులుండి ఎవరికి కూడా ఒక ఆటో ఓడికి గాని, నాలాంటి ఆటో ఓడికి గాని, యార్డ్‌లో ముఠా పని చేసేవారికి, గుమస్తాలకు ఖాళీ ఉండదు కదా! ఎవరికీ బిజీగా ఉండేది. అట్లాంటిది ఈ ఏడాదైతే ఎవరు కూడా సరుకు అమ్మట్లేదు. ఎందుకంటే ప్రతి ఏడాది కూడాను యార్డ్ తీసిన ఎమ్మటే ఉన్న ధర తర్వాత వచ్చేది కాదు. అలా తగ్గిపోతా ఉండేది. మరి లెక్కన యార్డ్ తీయంగానే లేని రేటు తర్వాత ఎట్లా వచ్చిద్దండి? పోయిన ఏడాది, అంతకు ముందు ఏడాది జరిగే ప్రకారం లెక్కేసుకోండి. యాడ్ తీయంగానే ఉన్న రేటు తర్వాత లేదు. చాలా విధంగా చెప్పుకోవాలనుకోండి. అందుకని గ్యారంటీగా చెప్పలేం పెరిగేది, తగ్గేది. కాకపోతే నాదే కాకుండా ఇంకొక ఇద్దరు, ముగ్గురు వీడియోలు కూడా చూసి ఆళ్ళు చెప్పింది, ఇది చెప్పింది ఎట్లా ఉంది? పరిస్థితి ఏంది? ఆ స్టాకులు ఎన్నున్నాయి అంటున్నారు? మార్కెట్‌లో అమ్ముకోమంటున్నారా? వద్దంటున్నారా? అని ఒక ఎక్స్‌పీరియన్స్‌తో కనుక్కొని, చూసి, తెలుసుకొని అమ్మేసుకుంటే 90% మంచిదేమో అని అనిపిస్తుంది నాకైతే. అలా అని మిమ్మల్ని ఏమి మోసపుచ్చేది కాదు. మిమ్మల్ని మోసం చేసేవాడినైతే నేనైతే కాదన్న. రేపు పొద్దున్న ఇంకా రేటు తగ్గిపోతే బాధపడతారని నేను అంటున్నాను. చాలామంది పాత మిర్చి, బియ్యప్పులు, సీయప్పులు ఎట్లా జరుగుతున్నాయన్న, ఏ రేటు పోతున్నాయని అంటున్నారు. అన్న కొత్త కాయలే ఇక్కడ కొనేవాళ్ళు లేడన్నా. బాగా తక్కువలో అడుగుతున్నారు. ఇంకా పాతవి ఎట్లా అడుగుతారు? ఒకవేళ పాతవి వాళ్ళకి అవసరమయ్యి మనం అమ్ముదనం పెట్టిన 5,000, 6,000కి అడుగుతారన్న. కొన్ని తెలపరి తిరిగి ఉంటాయి ఆటోమేటిక్‌గా. తెలపరి తిరిగిన కాయలల్లా 5, 6,000కి కూడా అడుగుతున్నారు. ఎవరిస్తారు చెప్పండి? అమ్ముకోలేము మనము. అట్టా అయిపోయిందనమాట పరిస్థితి అనమాట. అందుకని సీయప్పులకి, బియ్యప్పులకి డిమాండ్ లేదు. కొత్త ఆటికి డిమాండ్ లేనప్పుడు పాత ఆటికి ఎట్లొస్తది చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఇంకా చెప్పుకుంటా పోతా ఉంటే మార్కెట్ విషయాలైతే మాత్రం ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఆగస్టు, సెప్టెంబర్ అలాంటప్పుడు రేటొచ్చినా వేలు లచ్చలేమొచ్చిద్దండి. ఒక కేజీకి 5, 10 రూపాయలు అంతే. కింటాకి 500, 1000 పెరిగిద్ది మహా అయితే. ఇంకా డిమాండ్ అయితే 15, 20 రూపాయలు పెరిగిద్దండి. అంతే 15,000, 1,500, 2,000 పెరిగిద్ది డిమాండ్. అంతేగాని అంతకు మించి అయితే ఇంకైతే లేదని చాలామంది అన్నారు. మరి అది విషయం మార్కెట్ విషయాలండి. ఇలా రేట్లు, ధరలంటే మాత్రం అంతకన్నా కర్నూలు డీడీ ఎంత డిమాండ్ ఉండేది. కర్నూలు డీడీ కూడా 12, 13 జరుగుతుంది. 355 యాడ్‌లో ఎవరు కొనట్లా. నిన్న ఏసీ కాడికి పోయినాం 2 బస్తాలు కావాలని ఆడ 13 కొంటున్నారు. 355 డీలక్స్ 13 కొంటున్నారు. బైపర్స్ కోల్డ్ స్టోరేజ్‌లోననమాట. ఇయ్యే ఆడ మచ్చులు తీసి చూపిస్తున్నారనమాట. అలాగా ఒక డీలక్స్‌కే డిమాండ్ ఉందంట. 355 గాని, సూపర్ 10 గాని, తేజ, నంబర్ 5, నెక్స్ట్ అలాగే 341 గాని, ఈ 26లు 12,000 కన్నా ఎక్కువ పోవట్లేదు. ఆర్మూరు 100, 105 రూపాయల కన్నా ఎక్కువ పోవట్లేదు. నెక్స్ట్ అలాగే ఈ క్లాసిక్‌లు కూడా 100, 105 రూపాయలే జరుగుతున్నాయి. సార్కులు 10,000 నుంచి 10,500, 11,000
ఇంకా బాగుంటే 11,500లో జరుగుతున్నాయి ఎక్కువ చెప్పాలంటే. ఇవన్నీ 273 100 10,000 నుంచి 12,000 జరుగుతుంది మార్కెట్. కుబేరాలో పెద్దగా డిమాండ్ అయితే మార్కెట్‌లో లేదు. 101 సువర్ణ బ్యాడగీలు వాటిలో అయితే అవి కూడా పెద్దగా క్వాలిటీలు లేవని చెప్పి డిమాండ్ వాటికి కూడా లేదన్న ఎక్కువ చెప్పాలంటే. ఈ టమోటా మిర్చికి డిమాండ్ లేదు. యెల్లో మిర్చికి మాత్రం కొద్దిగా కనిపిస్తుంది. 20,000 నుంచి 22, 23,000 దాకా డీలక్స్ రకాలేస్తున్నారు. మీడియం బెస్ట్‌లు వచ్చేసరికి 15,000 నుంచి మార్కెట్ జరుగుతుంది. యెల్లో గోల్డ్ విషయానికి వచ్చేసరికైతే మాత్రం. ఇట్లాగ ఏదైనా టమోటా ఇది బుల్లెట్‌లకి డీలక్స్‌లకైతే 10,000 నుంచి 12,000 ఉంది. బంగారంకి ఉంది. డీలక్స్‌లకైతే మంచి బెస్ట్ రకాలైతే 10,000 నుంచి 12,000 దాకా మార్కెట్ జరుగుతుంది. ఇలా చెప్పుకుంటా పోతుంటే ఇంకా పెద్ద వీడియో అయిపోద్ది ఇయన్నీకి. వీలైతే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఏ తప్పున్నా క్షమించండి అన్న. మీరు అర్థం చేసుకుంటారని మీకు చెప్తున్నాను. ఓకే. థాంక్ యూ. కామెంట్స్ చేయండి డౌట్స్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.